వెల్కమ్ టు సాలిడ్ టీవీ. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు తెలుగు రాష్ట్రాల్లో అతి కీలకమైన ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. అరకొర సౌకర్యాలు, ప్రేక్షకులకు తగినన్ని ఏర్పాట్లలో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఉప్పల్ స్టేడియం ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధునీకరిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లకు స్టేడియం రూపురేఖలు మారుస్తున్నారు. ఐపీఎల్ టోర్నీకి చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. టాటా ఐపీఎల్ 18వ సీజన్ కు ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో పాటు హెచ్సిఏ, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఐపీఎల్ ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐపీఎల్ పాలక మండలి నిబంధన ప్రకారం అభిమానులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఆదేశించారు. గతేడాది కార్పొరేట్ బాక్సుల్లోని ఏసీలు, వాష్రూమ్స్ వల్ల కొన్ని చోట్ల తలెత్తిన సమస్యలు ఈసారి పునరావృతం కావద్దని స్పష్టం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ల టికెట్లు విక్రయం పూర్తిగా పారదర్శకంగా జరగాలి. స్టేడియంలో విక్రయించే ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండాలి. అధిక రేట్లకు విక్రయించరాదు అని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్ పై అందరి దృష్టి పడింది. ఈసారి ట్రోఫీ కోసం ఆరెంజ్ ఆర్మీ పూర్తిగా కసరత్తు అయింది.